పౌలు తన పందెంలో గెలిచాడు, బహుమతిని కూడా పొందాడు. ప్రపంచం అతన్ని గొప్పవాడిగా ఎంచింది. అంతేకాదు, పరలోకంలో ఇతడు ఘనుడయ్యాడు. క్రీస్తులో విజయం సాధించడానికి అన్నిటినీ పోగొట్టుకున్నా అది లాభమే అని ఎంతో ధైర్యంగా చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ఎందుకు అపోస్తలుడైన పౌలులాగా మనం కూడా ప్రవర్తించడం లేదు? ఆయనలాగా సత్యానికి, నీతికి మనం ఎందుకు విధేయులం కాము? ఎందుకంటే పౌలు పాటించిన విధానం మనకు లేదు. మన లెక్కకు అతని లెక్కకు చాలా తేడా ఉంది. పౌలు నష్టం అని ఎంచిన వాటిని మనం లాభంగా లెక్కిస్తూ ఉన్నాం. పౌలుకున్న విశ్వాసం మనకు కూడా ఉండాలి. అతనికి దొరికిన కిరీటం మనకు దొరకాలంటే ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ముందుకెళ్ళాలి. నీతియుక్తమైన జీవితం జీవిస్తూ ముందుకెళ్తే విశ్వాసంతో పాటు పరలోక రాజ్యంలో జీవ కిరీటాన్ని కూడా పొందుకోగలుగుతాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.